వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. సోషల్ మీడియా ఒకప్పుడు ఇదొక భావ ప్రకటన వేదిక, మన అభిప్రాయాలను నలుగురితో పంచుకునే ప్లాట్ఫామ్. కానీ ఇప్పుడు అది కాస్త బూతులకు, వ్యక్తిత్వ హననానికి, ఫేక్ న్యూస్లకు అడ్డాగా మారిపోయింది. యూట్యూబ్ థంబ్లైన్స్ పేరుతో నకిలీ జర్నలిస్టులు రెచ్చిపోతున్నారు. వ్యూస్ కోసం, కాసుల కక్కుర్తి కోసం సనాతన ధర్మంపై, హైందవ సంస్కృతిపై విషం చిమ్ముతున్నారు. ఇలాంటి వాటన్నిటికీ ఇకపై చెక్ పడబోతుందా? డిజిటల్ ప్లాట్ఫామ్ల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ఒక లక్ష్మణ రేఖ గీయబోతున్నారా అంటే అవుననే అంటున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. తెలుగు రాష్ట్రాలలో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న బూతు ప్రచారాలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందని ఆయన కుండబద్దలు కొట్టారు. జర్నలిజం పేరుతో యూట్యూబ్ ఛానళ్ల ద్వారా విష ప్రచారం నిర్వహిస్తున్న వారిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలను ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. కానీ అదే సమయంలో తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో ఇంత విద్వేషం రగులుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు సూచి చూడనట్లు వ్యవహరిస్తుందని నిలదీశారు. ఇంతకీ బండి సంజయ్ టార్గెట్ చేస్తున్న ఆ అర్బన్ నక్సల్స్ ఎవరు? సోషల్ మీడియా కట్టడికి రాబోతున్న ఆ కొత్త చట్టం ఏంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు ఎదుటివారి క్యారెక్టర్ ను ఈజీగా డ్యామేజ్ చేయొచ్చు అన్న భ్రమలో బ్రతుకుతున్నారు కొందరు సోషల్ మీడియా సైకోలు. రాజకీయ నాయకుల నుంచి సినీ తారల వరకు, సామాన్యుల నుంచి సనాతన ధర్మం వరకు దేన్ని వదలడం లేదు. దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన కార్యాలయం నుంచి ఒక పవర్ఫుల్ అధికారిక ప్రకటన విడుదలైంది. యూట్యూబ్ ఛానళ్ల ముసుగులు కొందరు అర్బన్ నక్సల్స్ సనాతన ధర్మం, హైందవ సంస్కృతిపై విషపూరిత దాడులకు తెగబడుతున్నారని బండి సంజయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో డిజిటల్ ప్లాట్ఫామ్లను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీనికి తక్షణమే అడ్డుకట్ట వేయాలని, స్పష్టమైన నియంత్రణ ప్రాతిపదికన ఒక లక్ష్మణ రేఖ విధించడం ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు. మీడియాలో నాకు వ్యతిరేకంగా కానీ, కిషన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కానీ, ఇతర కొంతమంది నాయకులకు వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా కొంతమంది చేస్తున్న ప్రచారం దయచేసి ఆపాల్సిందిగా కోరుతున్నాం. ఇందులో సందట్లో సడేమేలాగా కొంతమంది ఇతర పార్టీ నాయకులు దాన్ని దూరబడి ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రచారం ద్వారా అయ్యేది లేదు, పోయేది లేదు, ఎవరు పట్టించుకోం కూడా మేము. అంటే ఇటువంటి పరిస్థితి, ఇటువంటి అలవాటు మంచిది కాదు. మనోళ్ళంతా మనోడే వచ్చామో చెప్పే కామెంట్స్ కూడా లైక్ కొడతారు, రీట్వీట్ చేస్తారు. మరి గమనించాలి, మన పార్టీ నాయకులకు వ్యతిరేకంగా ఎవరికి వ్యతిరేకంగా వివరించినా కూడా అది ద్రోహం అవుతుంది. అది ఈ గడిలను బద్దలు కొట్టడమే లక్ష్యంగా, ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్య స్థాపన లక్ష్యంగా హద్దులు దాటితే ఊరుకునేది లేదని ఉక్కుపాదం మోపుతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఓవైపు సోషల్ మీడియాలో బూతులు, ఫేక్ న్యూస్ తో రెచ్చిపోతున్న సైకోల భరతం పట్టేందుకు ఏపీ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. జర్నలిజం పేరుతో యూట్యూబ్ ఛానళ్ల ద్వారా విష ప్రచారం నిర్వహిస్తున్న వారిపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అరెస్టులు, నోటీసులతో వణుకు పుట్టిస్తున్నారు. ఏపీ సర్కార్ తీసుకుంటున్న ఈ కఠిన చర్యలను బండి సంజయ్ ఈ సందర్భంగా అభినందించారు. ఏపీ తరహాలో సోషల్ మీడియా కట్టడి అత్యంత అవసరమని ఆయన తేల్చి చెప్పారు. కానీ పొరుగున ఉన్న ఏపీ ప్రభుత్వం యాక్షన్ మూడ్ లో ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తుందని బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వాల ఉదాసీనత వల్ల సమాజానికి మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సోషల్ మీడియాలో విద్వేషాలు చల్లే వారిపై వెంటనే తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ తరహాలోనే త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇది కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటన వెనుక ఉన్న అసలు ఉద్దేశం. ఓవైపు అర్బన్ నక్సల్స్ పై ఫైర్ అవుతూనే మరోవైపు కొత్త చట్టం రాబోతుందని ఆయన ఒక కీలక హింట్ ఇచ్చారు. అయితే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు రాజకీయ వర్గాలలో, ఇటు సోషల్ మీడియా సర్కిల్స్ లో తీవ్ర సంచలనంగా మారాయి. ఎందుకంటే ఆయన కేవలం విమర్శలు చేయడమే కాదు, ఒక కొత్త చట్టం తీసుకురాబోతున్నట్లు చాలా క్లియర్ గా హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న ఐటీ చట్టాలు సోషల్ మీడియా వేగాన్ని, అందులో జరుగుతున్న వ్యక్తిత్వ హననాన్ని అడ్డుకోవడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ కావడం లేదు. అందుకే కేంద్ర హోంశాఖ మరింత కఠినమైన లక్ష్మణ రేఖ గీసేందుకు సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఫేక్ న్యూస్, క్యారెక్టర్ అసాసినేషన్, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే కంటెంట్ ను క్రియేట్ చేసే వారిపై నేరుగా క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు పడేలా ఈ కొత్త చట్టం ఉండబోతుందని సమాచారం. ఇకపోతే తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఈ ఇష్యూలో కార్నర్ చేయడం ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతల అంశాన్ని బండి సంజయ్ తెరపైకి తెచ్చారు. చూశారుగా,
లైకులు వ్యూస్ కోసం కక్కుర్తిపడి ఎదుటివారి క్యారెక్టర్ ను బజారుకి ఇచ్చే సోషల్ మీడియా వికృత మనస్కులకు కౌంటౌన్ మొదలైనట్లే కనిపిస్తుంది. సనాతన ధర్మం పేరుతో దాడి చేసిన, రాజకీయ ముసుగులో బూతులు తిట్టిన ఇక సహించేది లేదని కేంద్రం స్పష్టం చేస్తుంది. ఏపీ సర్కార్ ఇప్పటికే కొరడా జులిపిస్తుంది. ఇప్పుడు బండి సంజయ్ డిమాండ్ తో తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ డిజిటల్ సైకోలపై యాక్షన్ తీసుకుంటుందా? రాబోయే కొత్త చట్టం ఎంత స్ట్రిక్ట్ గా ఉండబోతుందో వేచి చూడాలి.